టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రిని నిరసిస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధర్నా నిర్వహించారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై అంబేద్కర్ సెంటర్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు. తెలంగాణను అభివృద్ధి పదంలో నిలిపినందుకేనా కేసీఆర్కు సిట్ నోటీసులు అంటూ ప్రశ్నించారు ఎర్రబెల్లి. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసిందని ఫైర్ అయ్యారు. నోటీసులు అక్రమ కేసులకు భయపడేది లేదని, ప్రజాక్షేత్రంలో ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఎంత దుర్మార్గమైన చర్య ఒక్కసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే కేసీఆర్ గారికి అన్ని గతంలో ఆయన తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కేసులు అయినాయి, జైలుకు పోయిండు, ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేసిండు. ఆయన భయపడేటోడు కాదు, ఉద్యమకారులు ఎవరు కూడా భయపడేటోళ్ళు కాదు, దేనికైనా తెగించి పనిచేస్తాడు. ఎవరైనా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి, తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ నీళ్లు తీసుకొచ్చాడు, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చాడు, రైతులను బాగు చేశాడు, రైతు బంధు చేశాడు, రోడ్లు బాగు చేశాడు, గ్రామాలు బాగు చేశాడు, తండలు బాగు చేసిన మహానుభావుడు ఆయన ఏ రాష్ట్రం తిరిగా కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, పెన్షన్ 200 ఉంటే 2000 చేశాడు, ఎన్నో స్కీమ్స్ చేసి ప్రజలను ఆదుకున్న మహానుభావుడు. తెలంగాణ కోసం పోరాటం అతనికి నోటీస్ ఇస్తావా? సిగ్గున్నదానే రేవంత్ రెడ్డి గారు? నీ అంత బ్రోకరు, నీ అంత ఇవ్వడం ఉన్నాడా? నీ అంత అబద్ధాల కోరు, నీ అంత అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో లేడు. నెంబర్ 1 వస్తావు నువ్వు. వల్ల ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే ప్రజలు ఊరుకుంటారా? తంతరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తన్ని గ్రామాలని చెల్లగొట్టే రోజు వచ్చింది. ఇవాళ మొన్న కేటీఆర్ గారికి ఇచ్చినావు, హరీష్ రావు గారికి ఇచ్చినావు, సంతోష్కి ఇచ్చినావు, డిస్టర్బ్ గారికి నువ్వు ఇచ్చినా ఎవరం భయపడేది లేదు. మొండిగా ఉంటావు, ఎదుర్కొంటావు, దేనికైనా సిద్ధం ఉన్నావు. ఏ తప్పు చేయలే. కేసీఆర్ గారు జీవితంలో తప్పు చేయడు, తప్పు చేసిన కూడా ఊకోడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, గౌరవ ఉద్యమ నేత కేసీఆర్ గారికి మరి ఈరోజు సిట్టు నోటీసులు ఇవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే 14 సంవత్సరాలు అలుపెర సాధించి సిద్ధించిన తెలంగాణను 10 సంవత్సరాల్లో ఒక బంగారు తెలంగాణగా చేస్తే అనేకమైన ఆరోపణలు చేస్తూ మరి కేసీఆర్ గారిని బదనాం చేయాలని, కేసీఆర్ పేరును మాపాలని మరి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మరి దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు సిట్టు నోటీసులు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామాన గల్లీలో జిల్లాలో మరి ప్రజలు రగిలిస్తే నీ ప్రభుత్వం ఏ విధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా